రాజమహేంద్రవరంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఫెయిర్ ప్రైస్ షాప్స్, రేషన్ షాప్స్ జూన్ 1వ తారీఖు నుంచి ప్రారంభించారు. కానీ రాజమహేంద్రవరము మారుమూల ప్రాంతం కదండి, ఎక్కడో దీవిల్లో ఉంది ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో ఫెయిర్ ప్రైస్ షాప్స్ ని 175 నియోజకవర్గాలు, ఇది ఒక్క నియోజకవర్గమే నాకు తెలిసి ఓపెన్ చేయాల. ఏంటి కారణాలు ఏంట్రా అని మొత్తం కనుక్కుంటే ఆఫీసర్లని, స్థానిక శాసనసభ్యులు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఊర్లో లేరంట. ఏంటి దానికి కారణం ఏంటి, ఊర్లో లేకపోతే ఫెయిర్ ప్రైస్ షాపులు ఓపెన్ చేయడానికి కారణం ఏంటి అని కనుక్కుంటే మరి చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు నిజం నాకు కూడా తెలీదు. ఈవీఎం ఎమ్మెల్యే గారు సతీమణి గారు పుట్టినరోజు అంట. బాబుదా పుట్టినరోజు అంట. వారి అబ్బాయి గారి పుట్టినరోజు అట. అందు గురించి ఆయన హైదరాబాద్ లో ఉన్నాడంట. అందు గురించి ఓపెన్ చేయడం కుదరట్లేదంట. నాకు అర్థం కావట్లేదు, ఏంది స్వామి ఇదేమన్నా రాజమండ్రి అంటే మీ జాగీరా? లక్షల మంది మహిళలు ఉన్నారు, వాళ్ళంతా కూడా 1వ తారీఖున రేషన్ తీసుకోవాలని అనుకుంటారు. మీరు ఊర్లో లేకపోతే రేషన్ షాపులు ఓపెన్ చేయడానికి వచ్చి నష్టం ఏంటని అడుగుతున్నా. మీరు ఊర్లో లేకపోతే, మీరు పుట్టినరోజులు కాకపోతే మీ ఇష్టం ఏమేం జరుపుకోండి, ఎవడొద్దన్నాడు? మీరు ఊర్లో లేకపోతే ఫెయిర్ ప్రైస్ షాపులు ఎందుకు ఓపెన్ చేయకూడదు అని అడుగుతున్నా. ఈ సూటి ప్రశ్న. ఏంటి ఇంత అన్యాయమా? ఇదేమన్నా మీ జాగీరా, లేకపోతే ఇదేమన్నా రాచరికమా? ఏంటిది? ఇప్పుడు ప్రభుత్వం చాలా గొప్పగా ఫెయిర్ ప్రైస్ షాపుల గురించి సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఇలాకాలో మరి నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చి అక్కడ ఇనాగ్రేట్ చేశాడు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేశాడు. ఈయన మట్టుకి ఇక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉంటాడు. నువ్వు ఇనాగ్రేట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతాం.